విజయవాడలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. టీచర్లను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేమని అన్నారు. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది, మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది గురువులే అని అన్నారు. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు తన జీవితంలో స్ఫూర్తిని నింపారన్నారు. తాను నిత్య విద్యార్థిని, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ, సాధారణంగా రాజకీయాలకు పిల్లలు చదువుకోరు. లోకేష్ చదువు గురించి తన భార్య చూసేదన్నారు. పిల్లల్లో సృజనాత్మకతను పెంచే బాధ్యత గురువులదే అని సీఎం చంద్రబాబు కొనియాడారు. పిల్లలు భారతదేశంలో ఎడ్యుకేషన్లో నెంబర్ 1 చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ చిన్న కోరికని మీరందరూ మన్నించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు వండర్ఫుల్ మీటింగ్, వండర్ఫుల్ డే. అందరికీ మనస్ఫూర్తిగా బెస్ట్ టీచర్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క టీచర్ కూడా ఇదే మరికి ఇన్నోవేటివ్గా ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ వస్తారని చెప్పి ఆశిస్తూ, అదే మరికి మీ అందరికీ మరొకసారి హ్యాపీ టీచర్స్ డే. అందరికీ శుభాకాంక్షలు. క్రియేటివిటీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడుండే టీచర్స్ అందరినీ కోరేది ఒకటే, మన పిల్లల్ని కొన్ని విలువలతో పెంచుతాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను కులము మతం మాట్లాడడం లేదు, కానీ ఇండియన్ ఫ్యామిలీస్, భారతదేశంలో ఉండే కుటుంబ విలువలు ప్రపంచంలో ఎక్కడా లేవు. అది ఒక్క భారతదేశానికే సొంతం.